హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గోల్కొండ ఫోర్ట్కి వచ్చేసాము హైదరాబాద్. సో మనమైతే ఈరోజు బోనాల్ ఫెస్టివల్ సీజన్లో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉంది. అండ్ పోలీసులు కూడా ఇక్కడ ఫుల్గా కనపడుతున్నారు మనకి. మేబీ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, లేదా ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అనే ఇంటెన్షన్తో కావచ్చు. మనమైతే చాలా ఎర్లీగా వచ్చామన్నమాట, లైక్ మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో. సో ట్రాఫిక్ కానివ్వండి అండ్ టూరిస్టులు కానివ్వండి అంతగా ఫ్లో అయితే ఏమీ లేదు ఎర్లీ మార్నింగ్. మనకి ఫోర్ట్ ఎంట్రీలోనే కనపడుతుంది మెడికల్ క్యాంపు, ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ సంబంధించి. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాము అంటే మనకి రూట్ మ్యాప్ కూడా క్లియర్గా కనపడుతుంది గోల్కొండ ఫోర్ట్ సంబంధించి. అదే రూట్ మ్యాప్లో మనం శ్రీ రామదాస్ గారిని ఎక్కడ బంధించారు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారనమాట. ఇక్కడ నాకైతే ఎంట్రీ గేట్స్కి పసుపు కుంకుమ పెట్టడం చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం గట్టిగా క్లాప్స్ కొట్టాము అంటే టాప్లో మనకి మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ రీసౌండ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, స్కూల్ కిడ్స్. మేబీ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి జరుగుతున్నాయి అనుకుంటా బోనాలు ఫెస్టివల్ సందర్భంగా. అండ్ అదేవిధంగా మనకి గ్రీనరీ కానివ్వండి అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets సో ఇక్కడైతే ఆల్రెడీ ఫంక్షన్ జరిగింది అనుకుంటాను. సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా అంతా తీసేస్తున్నారు, సెట్ చేసింది. గోల్కొండ ఫోర్ట్ మొత్తం మీద నాకు ఈ పర్టికులర్ ప్లేస్ అయితే చాలా హాంటెడ్గా అండ్ మిస్టీరియస్గా అనిపించింది. అంటే పూర్తిగా జనం ఉంటే ఇది ఇలా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ ఒక లైట్ లేదు, సన్లైట్ పడదు. లోపల ఈ ప్లేస్ చూస్తున్నట్లయితే ఇంకా చాలా ఉన్నట్లుంది. అంటే ఇది ఎప్పటి కట్టడమో కాబట్టి చాలా చరిత్ర ఉంది గోల్కొండ ఫోర్ట్కి. Take me there to
గోల్కొండ ఫోర్ట్ వాజ్ యాక్చువల్లీ బిల్ట్ బై కాకతీయ కింగ్ ప్రతాపరుద్ర 11th century అన్నమాట. సో దాని తర్వాత అది చాలామంది చేతులు మారింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హైదరాబాద్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. మనం చూస్తున్నట్లయితే గోల్కొండ ఫోర్ట్ ఫౌంటైన్ అనమాట. గోల్కొండ ఫోర్ట్లో మనకి ఎంట్రీ ఉన్నప్పటికీ కూడా లోపల చాలా ప్లేసెస్కి మనకి ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే మన సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ వాళ్ళు అలా చేశారనుకోండి, వాళ్ళ తప్పేం లేదు అందులో. అక్కడక్కడ మనకి కొన్ని గుంతలు అయితే కనబడుతుంటాయి అన్నమాట. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. నాకైతే మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది ఇవి చూసిన తర్వాత. టాప్లో మనకి మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనం ఆ టెంపుల్కి పైకి వెళ్ళే కొద్దీ హైదరాబాద్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మహంకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలామంది చెప్పులు అయితే అందరు ఇక్కడ వదిలేస్తారు ఈ స్టెప్స్ కింద. ఇంకొంతమంది అయితే రెక్లెస్గా వేసుకొని ముందుకెళ్తారు. ఇక్కడ చాలామంది గర్భగుడిలో అమ్మవారిని వీడియో షూట్ అయితే చేశారు. బట్ నాకు అది ఎందుకో కరెక్ట్ అని అనిపించలేదు, అందుకే నేను వీడియో షూట్ చేయలేదు. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది. మనం కొబ్బరికాయలు కొట్టాల్సినటువంటి స్థలం కూడా ఇక్కడే అన్నమాట. సో గైస్, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్. మనకి మ్యాక్సిమం 70% ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ నుండి కనబడుతుంది. బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. పోలీస్ వారు కూడా మనకి చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితేనేమి, టైమింగ్స్ అయితేనేమి, అండ్ మనకి దారి మధ్యలో కూడా త్రూ అవుట్ ద స్టెప్స్ వాటర్ ప్యాకెట్స్ కూడా మనకు కనబడుతుంటాయి. అని మనము ఫ్రీగానే తీసుకోవచ్చు గోల్కొండ ఫోర్ట్ మేనేజ్మెంట్ నుండి. ఇది ఇంకొక మిస్టీరియస్ ప్లేస్లా అనిపించింది నాకు ఎంటైర్ గోల్కొండ ఫోర్ట్లో.
ఓవరాల్గా గోల్కొండ ఫోర్ట్ అంతా కూడా భక్తి మార్గంతో నిండిపోయినట్లుంది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అయింది. సో మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడే కోడిని లేదా మేకని కోసుకొని ఇక్కడే వండుకుంటున్నారు అనుకుంటా. మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అయితే కనబడుతుంది మనకి, మంచి ఒక పండుగ వాతావరణం లాగా. పిల్లలు కూడా అందరూ ఆడుకుంటూ ఇక్కడిక్కడే తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ని. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.